తమ ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు దూరం అయ్యానన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచి కూడా వారికి దూరం అయ్యాం. ఇలా చేసింది చెప్పుకోలేక ఓడిపోయామన్నారు కేటీఆర్. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ గ్రాడ్యుయేటర్లు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది. కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది, ఒక్క రైతులను మాత్రమే మోసం చేయలేదు. ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెలను, మా గ్రాడ్యుయేట్ తమ్ములను అడుగుతా ఉన్నాం. మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపిపెట్టిరు ఎలక్షన్ నాటికి. ఏమని? వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు, పేపర్ లీకులు జరిగినాయి అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు. ఒక్క మాట దయచేసి, నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక